తంగెళ్లమూడి వేణుగోపాలస్వామి గుడిలో ధనుర్మాసం సందర్భంగా ఈ నెల 30 రోజులు జరుగు కార్యక్రమంలో భాగంగా ఆదివారం కృష్ణయ్యకు చిన్నపిల్లలు మహిళలు కలిసి ఆటపాటలతో అలరించారు. ప్రవచకురాలు శైలజ ఆధ్వర్యంలో గోదాదేవి గురించి ధనుర్మాస విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రాఘవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేయించేసినటువంటి కొలువై ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామికి దాసోహాలు సమర్పించుకుంటూ, అలాగే మా ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి రామానుజ జనగిరి స్వామీజీ గారికి దాసోహాలు సమర్పించుకుంటూ, ఇక్కడ ధనుర్మాసం ఈ తంగెళ్ళమూడిలో వేణుగోపాల స్వామి గుడిలో అప్పుడే ధనుర్మాసం మొదలైన కాడి నుంచి కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. రోజు చక్కగా ఒక్కొక్క పాసురానికి ప్రవచనం చెప్తున్నాము. అలాగే ఈరోజు మొన్న 7వ తారీఖున కీసుకి సెండ్రం అనే పాసురానికి దదిమదనం చక్కగా చేయించారు. ఇక్కడ మా ఆదిత్య గారు, మా రాఘవాచార్య గారు కూడా ఆ కార్యక్రమాలను ఎంతో ముందుండి నడిపిస్తున్నారు మమ్మల్ని. అలాగే ఇవాళ మా రాఘవాచార్య గారు, ఆదిత్య కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంత బాగా సహకరిస్తున్నారంటే, చక్కగా ఇవాళ గొబ్బిళ్ళు, పిల్లలందరికీ భోగిపళ్ళు, కృష్ణయ్యకి భోగిపళ్ళు ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించాము. అలాగే తర్వాత 24వ పాసురంలో హారతులు, 19వ పాసురంలో గుత్తు దీపాలు, 26వ పాసురంలో కూడారై, ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా విశేషమైన కార్యక్రమాలు చాలా చక్కగా ఈ ఆలయ ధర్మకర్త మండలి, ఇక్కడ పూజారి గారు అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా చాలా ఆనందంగా, చాలా ఉత్సాహంగా ఎంతో బాగా సహకరిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు.